మరి మరొక జాతీయ పార్టీ ఎన్నికల్లో గెలిచి మంచి జోష్లో ఉంది. తెలంగాణ కాషాయ దళం జోష్లో ఉంది. ఎన్నికలు జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామని బీజేపీ నేతలు అంటున్నారు. ఏ ఎన్నికలు జరిగినా విజయం మాదే అంటున్నారు. దమ్ముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ సభ్యులు కోరుతున్నారు. మరి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సైలెంట్ పాత్రను పోషిస్తుంది. మరొక కాషాయదళం పార్టీ బీజేపీ మాత్రం వరుసగా అధికార పార్టీకి సాకులిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలను కైవసం చేసుకోవడంతో అధికార పార్టీకి ఒక సాకిచ్చిందనే చెప్పాలి. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగాయి. దీంట్లో ప్రధానంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలని బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఒక గ్రాడ్యుయేట్తో పాటు మరొకటి టీచర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ పాగా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విజయం పైన బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున జోష్లో ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కుమరే, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలిచిన తర్వాత బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు నియోజకవర్గం వారీగా, మరొకవైపు హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో ప్రధానంగా కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కూడా ఈ విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ విజయానికి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఒకటే చెప్తుంది, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి ఏ ఎన్నికల్లో అయినా సరే బీజేపీనే విజయం సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదిగిందనేటటువంటి అంశాన్ని ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరొకవైపు రేపు ఎల్లుండి ప్రధానంగా ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి విజయోత్సవ ర్యాలీలు సైతం కరీంనగర్ వేదికగా పెద్ద ఎత్తున జరపబోతున్నారు. ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికలకి ఇదొక బూస్టింగ్లా పనిచేస్తుంది. మాకు ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా రాబోయేటటువంటి రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లోనే మేము పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తామంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకటే, ఏదైతే 2029లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా హైకమాండ్ తెలంగాణ రాష్ట్రం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచే అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధిష్టాన నేతలంతా కూడా ప్రధానంగా తెలంగాణ పైన ఫోకస్ చేశారు. దానిలో భాగంగానే వరుసగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ విజయకేతనం ఎగరవేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏ ఎన్నికలు వచ్చినా సరే దానికి పక్కా ప్రణాళికలతో బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రధానంగా మనం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ 3 స్థానాలను చూసుకుంటే ప్రత్యేకంగా కమిటీలు వేయడంతో పాటు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలు, అదేవిధంగా ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జీలను వేసి పకడ్బందీగా ప్రణాళికలు రచించడంతో పాటు వాటిని అమలు చేస్తూ విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అదే కోవలకు ప్రధానంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అదే ప్రణాళికలు రచిస్తాం, మేము అనుకున్నటువంటి స్థానాలను కైవసం చేసుకుంటామనేటటువంటి ఆశాభావంలో ప్రధానంగా బీజేపీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా
బీజేపీ నేతలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి, మా సత్తా ఏంటో మరొకసారి మేము అధికార పార్టీకి చూపిస్తామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. వరుసగా ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా మరొకవైపు రాబోయేటటువంటి నెక్స్ట్ ఇయర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఒకవైపు పట్టభద్రులు కానీ నిరుద్యోగులు కానీ మొత్తం అంతా కూడా బీజేపీ వైపే ఉన్నారు. సామాన్య ప్రజలంతా కూడా బీజేపీ వైపే ఉన్నారు. రాబోయేటటువంటి ఏ ఎన్నికలైనా సరే బీజేపీ విజయకేతనం ఎగరవేయడం ఖాయం అనేటటువంటి ధీమాలో ఉన్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుందని చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.